హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్గా హౌస్ వైఫ్ మార్నింగ్ రొటీన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు టైం ఏమో అరౌండ్ 5:15 అలా అవుతుంది. మా బ్యాక్ సైడ్కి వచ్చి చూసినట్టయితే ఇలా ప్రశాంతంగా కనిపిస్తుంది. మార్నింగే ఇలా నేచర్ని చూడడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది. మ్యాక్సిమం ఎర్లీగా పడుకుంటాను కాబట్టి ఎర్లీగానే లేస్తాను. ఇలా కాసేపు అయ్యాక వాష్ అయిన బట్టలన్నీ ఫస్ట్ ఆరబెట్టేసుకుంటాను. ఇలా పొద్దున్నే బట్టలు ఆరబెట్టుకోవడం వల్ల బట్టలు కూడా వేగంగా ఆరిపోతాయి కదా. 11-12 కల్లా బట్టలన్నీ తీసేస్తున్నాను. దానివల్ల ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది కదా, బట్టలు అనేవి వేగంగా కలర్ పోతున్నాయి. కాబట్టి ఇలా ఎర్లీగా తీసడం వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది. పనులన్నీ అయ్యేసరికి 5:45 అలా అయ్యింది. సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అయింది. చాలా ప్రశాంతంగా ఉంది. 6 o'clock అలా అయ్యేసరికి మా బాబు కూడా లేచిపోతాడు. ఇంకా ఏ సీజన్ అయినా సరే మార్నింగ్ హాట్ వాటర్ కంపల్సరీ. హాట్ వాటర్ మేము ముగ్గురం తాగేస్తాం. తాగేసిన తర్వాత మా వారు మా బాబు కలిసి సైక్లింగ్కి వెళ్ళిపోతారు. నాకు ఇంట్లో మార్నింగ్ అన్ని పనులు ఉంటాయి కాబట్టి అవి చేసుకుంటాను. ఈరోజే ఊరు నుంచి మా అత్తయ్య గారు కూడా వస్తున్నారు. సో ఇది సీజన్ కదా, సమ్మర్లో పచ్చి జీడిపప్పు దొరుకుతుంది కదా. ఇలా దొరికేటప్పుడు ఫ్రీజర్లో పెట్టి ఇలా స్టోర్ చేసుకుంటాను. అంటే దగ్గరలో యూస్ చేసుకోవచ్చు అంటే ఫ్రీజర్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. లేదు 1 year అంతా నిల్వ ఉండాలి అంటే అది సన్లైట్లో బాగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నానబెట్టేసుకుంటే అలా కూడా బాగుంటుంది. నేను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి పచ్చిదే ఫ్రీజర్లో పెట్టేసి ఫ్రీజ్ చేసి ఇలా మార్నింగ్ నానబెట్టేశాను. ఇవన్నీ అయ్యేసరికి మా బాబు వచ్చేసాడు. మా బాబుకి టేబుల్స్ రాయమని చెప్పేశాను. మార్నింగే టేబుల్స్ రాయడం వల్ల కొంచెం మర్చిపోకుండా ఉంటాడు అనేది నేను అనుకుంటున్నాను. ఈ టేబుల్స్ బుక్ రీసెంట్గా ఒక 4 months బ్యాక్ అలా తీసుకున్నాను. మా చిన్నప్పుడు అయితే టేబుల్స్ బుక్లో ఓన్లీ టేబుల్స్ అలానే ఉండేవి. ఇప్పుడు టేబుల్స్ బుక్లో నోట్స్, కాయిన్స్, అలాంటి ఫొటోస్, నెక్స్ట్ టైమ్, ఇయర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, సింబల్స్ అలాంటివన్నీ ఉంటున్నాయి. చాలా బాగుంది. పిల్లలకి టేబుల్స్తో పాటు చూస్తూనే కొద్దీ అన్నీ గుర్తుంటాయి కదా. బాబుకి ఆ వర్క్ ఇచ్చేసి నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి పూజ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 7:30 అలా అవుతుంది. అటుకులు పోపు పెడదాం అనుకుంటున్నాను. ఈ స్టైల్లో అటుకులు పోపు పెడితే మా బాబుకు చాలా ఇష్టం. చాలా సింపుల్ కూడా. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకును కూడా యాడ్ చేసి అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో కానీ చిన్న సైజులో ఉండే కానీ ఒక పొటాటోని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. పోపుకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే పసుపును కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి, పొటాటోస్ బాగా మగ్గేంత వరకు. తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసి అటుకులకు సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ని తీసుకొని అంచుల వెంట ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తాను.
టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. ఇది మీ ఆప్షనల్. లెమన్ యాడ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా అటుకుల పోహ అవి టమాటోస్ వేసి కూడా చేసుకుంటారు. ఆ స్టైల్లో కూడా మేము చేసుకుంటాం. బట్ మా బాబుకి ఉప్మాలో అవి ఎక్కువ టమాటోస్ తగిలితే నచ్చవు. ఇలా అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగే సోక్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు మొత్తాన్ని పీల్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా జీడిపప్పు మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఈ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికోసం అయితే మనం కూల్ డ్రింక్స్ అవి కాకుండా ఇంట్లోనే మజ్జిగ, కొబ్బరి బొండం నీరు ఇలా నేచురల్గా ఉండే వాటిని యూజ్ చేయడం వల్ల బాడీలో ఉండే హీట్ కూడా బాగా తగ్గుతుంది కదా. అసలు మ్యాంగో సీజన్ కూడా నేను ఇంట్లోనే పెరుగుని తోడు పెట్టుకుంటాను ఆవు పాలతో. ఒక మిక్సీ జార్లో ఆ పెరుగు, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొంచెం పుదీనా, సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద ఉంచేసుకుంటాను నేనైతే. మీరైతే ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు చల్లగా తాగాలనుకుంటే. తర్వాత ఇంకేముంటుంది, మిల్క్లో మిగడంతా తీసి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను. ఇంట్లోనే ఆవు నెయ్యిని కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా ముందు రోజు వచ్చే పాలని ఒకసారి హీట్ చల్లారిన పోయాక పెరుగు తోడుపడడం కోసం ఇలా పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ 1:00, 2 కల్లా పెరుగు మొత్తం ఫ్రెష్గా తోడుకుంటుంది. ప్రిపేర్ చేసి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 10:00 అలా అవుతుంది అనుకుంటాను టైం. మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ నైటే సోక్ చేసి పెట్టుంటాను. దాన్ని 1 స్పూన్ అలా మజ్జిగ తాగిన ప్రతిసారి యాడ్ చేసి ఎవరు తాగుతారంటే వాళ్ళకి ఇస్తూనే ఉంటాను. తర్వాత కర్రీ కోసం ఒక ప్యాన్లో, ఇది ఒక మట్టి పాత్ర, ఈ మధ్యనే జాతరలో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది తీసుకునేటప్పుడు దీనికి కాస్ట్ చాలా తక్కువ చెప్పారు, 50 రూపీస్కి అలా తీసుకున్నాను. ఎలా ఉంటుందా అని కొంచెం ఆలోచించే తీసుకున్నాను, కానీ ఒక 2 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. లోకల్లో 50 రూపీస్కి అలా కొన్నిసార్లు అయినా సరే బాగుంటుందా బాగోదని ఆలోచిస్తాం కదా, డౌట్ లేకుండా తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఆయిల్లో ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కర్రీకి సరిపోయినంత పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపలే నేను ఊరగాయ కోసం మామిడికాయలు చెప్పాను, మామిడికాయలు తీసుకొచ్చారు ఎవరో. అవన్నీ ఒక టబ్లో వేసి క్లీనింగ్కి పెట్టుకున్నాను. చూసారు కదా, అసలు 5 మినిట్స్ 8 మినిట్స్ వరకు మగ్గించినా సరే అడుగు అస్సలు పట్టుకోలేదు. బాటమ్ కూడా చాలా థిక్గా ఉంది. ఈ కర్రీ అయ్యేలోపు మ్యాంగో స్పంజ్ చూసుకోవాలి. వాటర్ వేసి జీడిపప్పు బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. నేను కారం యాడ్ చేసేటప్పుడే మసాలా కారాన్ని యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదు. ఈలోపు మ్యాంగోస్ అన్నిటినీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంత క్లీనింగ్ అంతా అయిపోయేసరికి అసలు నేను అనుకునే ఆవకాయే అవ్వలేదు. రీజన్ ఏంటో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇలా మ్యాంగోస్ అన్నిటినీ క్లీన్ చేసి పళ్ళెంలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటూ మా బాబుకి ఇంకొక వైపు మార్నింగ్ టేబుల్స్ చదువుకున్నా కదా అవన్నీ ఒకసారి రాసేసాయి అని చెప్తున్నాను. ఇలా కాసేపు ఎండలో కూడా నీట్గా తుడుచుకున్నాక ఆరబెట్టేసుకున్నాను. ఇలా
జీడిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. దించడానికి ఒక 5 మినిట్స్ ముందు గరం మసాలాని, హోమ్మేడ్ గరం మసాలాయే మన ఛానల్లో ఉంది, చూడండి చాలా బాగుంటుంది, యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఆఫ్ చేసేసుకున్నాను. ఈలోపు మా వారికి కొంచెం మ్యాంగోస్ కట్ చేసి పెట్టరా అంటే కట్ చేశారు. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒక మ్యాంగో ఫస్టే టేస్ట్ చూడాల్సింది. వాళ్ళు ఎలాగో పుల్లగా ఉండేవే కదా ఇచ్చుంటారు అని చెప్పేసి కట్ చేశాను. తీరా కట్ చేసిన తర్వాత ఆ పులుపు చాలా తక్కువగా ఉన్నాయి. పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది. లంచ్ టైం కూడా అయిపోయింది. సో మా బాబుకు ఫస్ట్ తినిపించేస్తున్నాను. ఇదే ఆఫ్టర్నూన్ వరకు జరిగింది. తర్వాత పవర్ కట్ అవ్వడం వల్ల వీడియో ఏది రికార్డ్ చేయలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.